మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొసైటీకి సంబంధించిన దానిలో కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. సమాజం అంటేనే అనేక సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పేసి అంటాం. సో వ్యక్తులు మరియు వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడినటువంటి సామాజిక సంస్థల నుంచి మనం తెలుసుకున్నటువంటిదే ఈ సమాజ వ్యవస్థ. ఈ సమాజంలో అన్నిటికీ మూలం కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో కుటుంబమును సామాజిక వ్యవస్థాపనకు నిర్మాణాత్మకమైన మూలమైన ప్రాథమిక పరిమాణంగా మనం పేర్కొంటాం. అంటే దీన్ని ప్రాథమిక యూనిట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. సామాజిక సంస్థలలో మనం మతము, కులము, విద్యా సంస్థలు, తర్వాత రాజకీయ పార్టీలు, అదేవిధంగా బంధుత్వము, వివాహము, కుటుంబము, ఇలా అనేక అంశాలు మనకు సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే వీటిలో అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటి అంటే కుటుంబం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ లేకపోతే ఇవేవి కూడా మనకు జరగవన్నట్టు. సో సమాజం మనుగడ సాధించాలి అంటే అది కుటుంబ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. మరి అలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో ఈ కుటుంబ వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది, ఈ కుటుంబాల యొక్క రకాలు ఏమిటి, తర్వాత కుటుంబ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కానీ, కుటుంబం నిర్వర్తించేటువంటి విధుల గురించి కానీ, తర్వాత కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మనకు ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో మనం వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్, కుటుంబం అంటే దానికి సంబంధించినటువంటి అర్థం ఏంటో చూద్దాం. సో కుటుంబంను మనం ఇంగ్లీష్లో ఫ్యామిలీ అని చెప్పేసి అంటాం. కుటుంబం అంటే ఫ్యామిలీ అని చెప్పేసి ఇంగ్లీష్లో పేర్కొంటాం. సో ఫ్యామిలీ అనేటువంటి ఈ ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటిది ఫ్యాములస్ అనేటువంటి రోమన్ వర్డ్ నుండి వచ్చినట్టుగా పేర్కొంటున్నారు. ఈ ఫ్యాములస్ అనేటువంటి రోమన్ వర్డ్కు మీనింగ్ ఏమిటయ్యా అంటే స్నేహితుడు లేదా సేవకుడు అనేటువంటి అర్థం వస్తుంది. సేవకుడు లేదంటే స్నేహితుడు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే కుటుంబం అంటే కుటుంబ సభ్యులకు సేవ చేయడం కోసం, ఒకరికొకరు సహకారం అందించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థగా మనం చెప్పొచ్చు. అందుకనే రోమన్ భాషలో ఈ ఫ్యాములస్ అనేటువంటి దానికి మీనింగు సేవకుడు లేదా స్నేహితుడు అని చెప్పబడి ఉంది. తర్వాత మరికొంతమంది ఏమంటారంటే ఫ్యామిలీ అనేటువంటిది ఫెమిలియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి వచ్చినట్టుగా పేర్కొంటున్నారు. మరి ఫెమిలియా అంటే అర్థం ఏమిటి అంటే సేవకుడు, సభ్యులు, కుటుంబ సభ్యులు మరియు బానిసలు, ఒక విస్తృతమైనటువంటి అర్థం వచ్చే విధంగా ఉన్నదాన్ని ఫెమిలియా అని చెప్పేసి అంటారు. ఇక్కడ సేవకుడు అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అయితే భర్త ఒక సేవకుడిగా కుటుంబానికి ఉంటారు అని చెప్పేసి మనం ఇక్కడ అనుకోవచ్చు. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అయితే భార్య ఒక సేవకురాలుగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని కుటుంబం కోసం నిరంతరం కష్టపడడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఫెమిలియా అంటే సేవకుడు మరియు సభ్యులు మరియు వారి యొక్క బానిసలు అని చెప్పేసి కుటుంబానికి ఈ రకమైనటువంటి మీనింగ్ను మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎలా ఏర్పడింది అనడానికి అనేక మంది అనేక రకాల వారి అభిప్రాయాలను చెప్పారు. సో మనకు తెలుస్తున్నటువంటి జనరల్ది ఏమిటి అంటే సామాజిక వ్యవస్థకు నిర్మాణాత్మకమైన మూల ప్రాథమిక పరిమాణమే మనకు ఈ కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక తర్వాత సామాజిక జీవితానికి మరియు సామాజికీకరణకు ఒక పునాది మరియు మేము అనే భావనకు పుట్టినిల్లే కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నేను చెప్పేటువంటి వ్యాఖ్యలను మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వీటిలో మనకు చాలా వరకు అర్థం వస్తుంది అన్నట్టు. సామాజిక జీవితానికి సామాజికీకరణకు పునాది మరియు మేము అనే భావనకు పుట్టినిల్లు కుటుంబం అంటే మనము అనేటువంటి భావన ఉంటుంది చూడండి. సో మా కుటుంబం, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న, మేము అనేటువంటి
ఈ ఫీలింగ్ అనేటువంటిది కుటుంబం ద్వారా వస్తుంది. కాబట్టి మేము అనే భావనకు పుట్టినిల్లు ఏది అంటే కుటుంబం. సామాజిక జీవితానికి సామాజికీకరణకు పునాది ఏది అంటే కుటుంబం. తర్వాత సామాజిక వ్యవస్థాపనకు ప్రాథమిక ప్రమాణం ఏది అంటే కుటుంబం. ఇలాంటి కుటుంబం పిల్లలను కని పెంచడం కొరకు, వారి విధులను నిర్వర్తించడం కొరకు మరియు ఒక సక్రమమైన పద్ధతిలో ఒక స్థిరమైనటువంటి లైంగిక అవసరాలను తీర్చుకోవడం కోసము ఏర్పడినటువంటి ఒక బంధమే కుటుంబం అని చెప్పేసి మనం జనరల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో పిల్లలను కని పెంచడం, వారి విధులను నిర్వర్తించడం మరియు స్థిరమైన లైంగిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఏర్పడినటువంటి బంధమే, ఏర్పడినటువంటి సంస్థనే, సమూహమే కుటుంబం అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి నిర్వచనాలను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్వచనాలు వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా చెప్పారు. ఇందులో మనకు మెకైవర్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. తర్వాత బర్గప్ లాక్ అనేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి డెఫినేషన్, రీమండ్ ఫర్ అనేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి డెఫినేషన్, ఆర్ఎం మెక్బర్ అనేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి డెఫినేషను. సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఆర్ఎం మెక్బర్ మెకైవర్ చెప్పినటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, పిల్లల్ని కని పెంచడం కొరకు, వారి విధులను నిర్వర్తించడం కొరకు, స్థిరమైన లైంగిక అవసరాలను తీర్చుకోవడం కొరకు ఏర్పడినటువంటి సమూహమే కుటుంబము అని చెప్పేసి అంటారు. ఓకేనా? తర్వాత బర్గప్ లాక్ అనేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషను చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేమిటి అంటే, రక్తబంధం చేత కానీ వివాహబంధం చేత కానీ, రక్తబంధం చేత కానీ వివాహబంధం చేత కానీ, వివాహబంధం చేత కానీ ఒకే ఇంటిలో నివసిస్తూ, రక్తబంధం చేత కానీ వివాహబంధం చేత కానీ ఒకే ఇంటిలో నివసిస్తూ, భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు మొదలైనటువంటి వారి వారి సామాజిక పాత్రలలో సంభాషణల ద్వారా కానీ పరస్పర చర్చల ద్వారా కానీ ఒక సమిష్టి సంస్కృతిని ఏర్పాటు చేసేటువంటి ఒక బృందమే, ఒక సమిష్టి సంస్కృతిని ఏర్పాటు చేసేటువంటి బృందమే కుటుంబము అని చెప్పేసి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? వన్స్ అగైన్, రక్తబంధం చేత కానీ వివాహబంధం చేత కానీ రక్తబంధం చేత కానీ వివాహబంధం చేత కానీ ఒకే ఇంటిలో నివసిస్తూ, భార్య, భర్త, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అని మొదలైనటువంటి వారి వారి సామాజిక పాత్రలలో సంభాషణల ద్వారా కానీ పరస్పర చర్యల ద్వారా కానీ ఒక సమిష్టి సంస్కృతిని ఏర్పాటు చేసేటువంటి బృందమే కుటుంబము. తర్వాత రీమండ్ ఫర్ అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఒక త్రికోణమితితో ఒక ట్రయాంగిల్గా చూపించడం జరిగింది. కుటుంబం అంటే ఒక ట్రయాంగిల్ అని చెప్పేసి అర్థమొచ్చే విధంగా పేర్కొంటాడు. ఒకవైపు భర్త, మరొక వైపు భార్య మరియు మరొక వైపు వారి యొక్క సంతానము అని చెప్పేసి ఇలా మీనింగ్ చెప్తున్నాడు. సో కుటుంబం యొక్క వ్యవస్థను ఒక ట్రయాంగిల్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రీమండ్ ఫర్ అనేటువంటి వ్యక్తి. ఇతను ట్రయాంగిల్లో అంటే త్రికోణంలో ఒక కోణం వైపు భార్య, మరొక కోణం వైపు భర్త మరియు మరొక కోణం వైపు వారి యొక్క సంతానమే అని చెప్పేసి ఇది కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ని ఇస్తూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అందుకనే చూడండి, మనం కుటుంబము అంటే ఇది ఈ ట్రయాంగిల్ అనేది కుటుంబానికి సింబాలిక్ అన్నట్టు. అందుకే కుటుంబ నియంత్రణ పాటించండి అనే దానికి దగ్గర మనకు ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటిది ఎక్కడైనా మీరు చూసినప్పుడు బోర్డు పైన మరొక రకమైన సింబల్ కనబడుతుంది. ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలి అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి, సంతానం కలిగి ఉండాలి. ఇది ఫ్యామిలీ. కుటుంబ నియంత్రణ జరగాలి అంటే ఈ సంతానమును స్టాప్ చేయాలి. అందుకనే దానికి సింబల్ ఈ రకంగా ఉంటుంది. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో ఎక్కడైనా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించినటువంటి సింబల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ రకమైన సింబల్ ఉంటుంది. అంటే మీరు సంతానమును కనడం ఆపండి అని చెప్పి, సంతానం కనడం కోసం ఉన్నటువంటి సింబల్ను ఫ్యామిలీ అంటున్నాం. సంతానం కనడానికి స్టాప్ చేయాలి అనేటువంటి దాన్ని మనం కుటుంబ నియంత్రణకు ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ వన్, ఆర్ఎం మెక్బర్ అనేటువంటి వ్యక్తి కుటుంబం ఒక సమూహం అంటాడు. కుటుంబం ఒక సమూహం అంటాడు. ఆ సమూహము లైంగిక
అవసరాల కోసం ఉండి, ఆ సమూహము లైంగిక అవసరాల కోసం ఉండి చాలినంత వరకు పిల్లల్ని కని పెంచడం కొరకు ఏర్పడే శాశ్వత బంధము అని చెప్పేసి పేర్కొంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుటుంబం ఒక సమూహం, ఆ సమూహం లైంగిక వాంఛలతో ఉండి చాలినంత వరకు పిల్లల్ని కని పెంచడం కొరకు ఏర్పడే శాశ్వత బంధమే అని చెప్పేసి అంటున్నాడు. వాస్తవానికి కుటుంబం అనేది ఇక్కడ ఒక సమూహం అనేది మనకు అర్థమవుతుంది. ఇది స్థిరమైనటువంటి లైంగిక వాంఛలను ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనేది తెలుస్తుంది. మరియు వారికి కావలసినంత పిల్లలను కని పెంచడం కొరకు ఏర్పడిన ఒక శాశ్వత బంధము అని చెప్పేసి ఇక్కడ మనకు వివరిస్తున్నారు. కుటుంబం అంటే ఒక శాశ్వత బంధము ద్వారానే కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ శాశ్వత బంధాన్ని వైవాహికం ద్వారా భార్యాభర్తలు అనే దంపతులు ఆ శాశ్వత బంధాన్ని కొనసాగిస్తారు. వారికి పిల్లలు కలుగుతారు. ఈ పిల్లల కోసం ఆ భార్యాభర్తలు తమ జీవితంలో కష్టపడము, వారి యొక్క భవిష్యత్తు కోసం ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ సమూహమే కుటుంబ వ్యవస్థగా కొనసాగుతుంది. మానవ మనుగడ సాధించాలి అంటే, సమాజ మనుగడ సాధించాలి అంటే కుటుంబ వ్యవస్థ అత్యంత ఆవశ్యకం. కాబట్టి ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎక్కడైనా ఉంటుంది. అసలు కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ సమాజమే ఉండేది కాదు. మానవుడు సంచార జీవితం గడుపుతున్నటువంటి ఆదిమ కాలంలో స్థిరమైనటువంటి జీవన విధానం లేక ఒక సంచారమైన జీవితం గడుపుతూ ఆహార వేట కోసం అన్వేషణ అనేటువంటిది ప్రారంభించాడు. ఈ క్రమంలో వారి మధ్య లైంగిక అవసరాలను తీర్చుకోవడం కోసము ఒక క్రమమైన పద్ధతి ఉండేది కాదు. స్వైర వ్యవహారమును చేస్తుండేవారు. అంటే ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో, ఒక స్త్రీ అనేక మంది పురుషులతో తమ లైంగిక వాంఛలను తీర్చుకునేవారు. అంతేకాని వారికంటూ ఒక కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉండేది కాదు. ఎప్పుడైతే ఆదిమ కాలములో ఉన్నటువంటి మానవుడు నాగరికత వైపు వస్తూ ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆహార అన్వేషణ నుండి ఆహార ఉత్పత్తి వైపు తను కృషి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆహార ఉత్పత్తి, స్థిరమైనటువంటి జీవన విధానము, వ్యవసాయము, పశుపోషణ ఇవన్నీ తను ఎప్పుడైతే కలిగి ఉన్నాడో అప్పుడు ఒక క్రమబద్ధమైనటువంటి లైంగిక అవసరాలను తీర్చుకోవాలి అని చెప్పేసి భావించడం జరిగింది. అందుకే ఆ సమయంలోనే వివాహము అనేటువంటి వ్యవస్థ ద్వారా ఈ కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడడం జరిగింది. సో కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి ప్రధాన కారణం మానవుడు స్థిరమైన జీవితం గడపాలి అనుకోవడము, లైంగిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక క్రమమైన పద్ధతిని ఎంచుకోవడమే కుటుంబ వ్యవస్థకు దారి తీసింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన వాటివి ఆవిర్భావ సిద్ధాంతాలు అసలు ఏ విధంగా ఆవిర్భవించాయి, సో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అనేక సిద్ధాంతాలను మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. వాటికి సంబంధించింది కూడా చూద్దాం. కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాలు. కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాలు చెప్తున్నటువంటి దానిలో మనకు ఫస్ట్ వన్ ప్లిస్ అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత హెన్రీ మోయిన్ అనేటువంటి మరొక వ్యక్తి, తర్వాత బీపాల్టిస్ అనేటువంటి మరొక వ్యక్తి, హెలిహెచ్ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి, వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి, తర్వాత మెకైవర్, రాల్ఫ్ లింటన్ అనేటువంటి వ్యక్తులు. సో వీళ్ళు కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మనకు పేర్కొనడం జరిగింది. అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఆవిర్భవించింది అంటే, ప్లిస్ అనేటువంటి వ్యక్తి స్వైరత్వంతో కూడినటువంటి వివాహ బంధమే కుటుంబానికి కారణమైంది అని చెప్పేసి అంటారు. స్వైరత్వంతో కూడినటువంటి వివాహ బంధాలే కుటుంబ వ్యవస్థకు కారణమైంది. అంటే ఆహార అన్వేషణ నుండి ఎప్పుడైతే ఆహార ఉత్పత్తి వైపు మానవుడు తన యొక్క గమ్యాన్ని మార్చుకున్నాడో ఆ క్రమంలోనే సో ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలతో కలిసి ఉండడం, ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో కలవడం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఒక పురుషుడు కొంతమందితోటే ఉండడం, ఆ స్త్రీలు ఆ పురుషుడితోటి మాత్రమే ఉండడం, లేదా ఒక స్త్రీతో
కొద్దిమంది పురుషులు కలిగి ఉండడం, ఆ పురుషులు ఆ స్త్రీతో మాత్రమే కలిసి ఉండడం అనేటువంటి ఒక స్వైర వివాహ వ్యవస్థ అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు దారితీసింది. అయితే ఇక్కడ ఒకే స్త్రీ ఒకే పురుషుడు అనేది ఉండకపోవచ్చు, కానీ మరికొద్ది మందిని మాత్రమే కలియాలి, వారు వేరే వాళ్ళను కలవడానికి ఇష్టం లేదు అని చెప్పేసి ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక లైంగిక సంబంధం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండడానికి, ఒక స్థిరమైనటువంటి పద్ధతిలో ఉండడానికి ఒక ప్రమాణాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నారు. అదే కుటుంబానికి దారి తీసింది, అదే కుటుంబ వ్యవస్థగా ఏర్పడింది అని చెప్పేసి ప్లిస్ అనేటువంటి సామాజికవేత్త పేర్కొనడం జరిగింది. ఓకేనా. స్వైరత్వం అంటే తమ ఇష్టానుసారము అని అర్థం. స్వైరత్వం అంటే తన ఇష్టానుసారము ఎవరితోటైనా కలిసి ఉండేటువంటి ఒక స్వేచ్ఛను కలిగి ఉండడాన్ని స్వైరత్వం అంటారు. అలాంటి స్వేచ్ఛను క్రమబద్ధం చేసి ఒక స్త్రీ ఒక పురుషుడితో కానీ, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీతో కొద్దిమంది స్త్రీలతో కానీ ఒక జీవించాలి, లైంగిక సంబంధం కలిగి ఉండాలి, వేరే వాళ్ళతో కలిగి ఉండకూడదు అనేటువంటి ఒక స్థైరత్వం నుండి స్థిరత్వం అనేది ఏ రకంగా అయితే మార్పుకు వచ్చిందో ఆ స్థిరత్వమే కుటుంబ వ్యవస్థకు దారి తీసింది అంటాడు ప్లిస్. తర్వాత హెన్రీ మోయిన్ అనేటువంటి వ్యక్తి ఇతనేమంటాడంటే, ప్రారంభము నుంచి ఇది పితృస్వామిక కుటుంబ వ్యవస్థ లాగానే ఉంది అని చెప్తాడు. అంటే పురుషుడు సమాజంలో డామినేషన్ చేయడం ప్రారంభించాడు, ఈ డామినేషన్ అనేటువంటిదే కుటుంబ వ్యవస్థకు దారితీసింది అని చెప్పేసి అంటారు. అంటే స్త్రీకి పురుషుడికి శారీరకంగా సృష్టిలో కొంత వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే స్త్రీ మాత్రమే సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది, పురుషుడికి ఆ అవకాశం అనేటువంటిది లేదు. స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య జరిగినటువంటి లైంగిక సంపర్కం వల్ల స్త్రీ సంతానం కంటుంది. మరి ఆ కన్నటువంటి సంతానానికి ప్రొటెక్షన్ ఎవరు ఉండాలి? కన్నటువంటి సంతానానికి ప్రొటెక్షన్ ఎవరు? ఆ సంతానం పెరిగి పెద్ద కావాలి అంటే ఖచ్చితంగా ఆ స్త్రీ డిపెండబుల్గా మారుతుంది. ఎందుకంటే స్త్రీకి సంతానోత్పత్తి క్రమంలో ఆమె ఆహార అన్వేషణ అనేటువంటిది పురుషుడి మాదిరిగా స్వేచ్ఛగా చేయలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే గర్భవతి అయినటువంటి స్త్రీ సాధారణంగా పని చేయలేదు. కాబట్టి ఆ గర్భవతి అయినటువంటి ఆ స్త్రీకి పోషణ విషయంలో కానీ, ఆ సంతానానికి రక్షణ విషయంలో కానీ పురుషుడు అవసరమయ్యారు. అందుకని ఎప్పుడైతే సమాజంలో పురుషుడి అవసరం అనేది ఏర్పడిందో అప్పటి నుంచి ఈ పురుషాధిక్యత సమాజం అనేది పెరిగింది. అందుకే ఇది పితృస్వామిక కుటుంబ వ్యవస్థగా మారింది. అంటే కుటుంబ వ్యవస్థలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని చెప్పేసి మనకున్నాయి. మరి వాస్తవానికి సహజ సిద్ధంగా ఈ సృష్టి ఏర్పడినప్పటి నుంచి పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉందా లేదా మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉందా అనేటువంటి స్టడీ చేసేటువంటి ఆ క్రమంలో హెన్రీ మోయిన్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, సృష్టి ఏర్పడినప్పటి నుంచి సహజ సిద్ధంగా పితృస్వామిక కుటుంబ వ్యవస్థనే ఉంది. ఇప్పటికీ ప్రపంచంలో అనేక సమాజాలలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థనే ఉండడానికి అదే కారణము అన్నారు. ఎందుకంటే స్త్రీకి సంతానం కలగడము అనేటువంటిది పురుషుడిపై డిపెండ్ కావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి స్త్రీ సంతానం కనే క్రమంలో వారి యొక్క పోషణ కోసం, ఆమె యొక్క పోషణ కానీ సంతానం యొక్క పోషణ కోసం కానీ ఒక పురుషుడు అవసరం ఉన్నాడు. కాబట్టి ఆ పురుషుడితోటే ఆమె లైంగిక అవసరాలు తీర్చుకొని ఆ కన్న సంతానానికి ఆ పురుషుడిని బాధ్యుడిగా చేసి పురుషుడిపై పూర్తిగా ఆధారపడేటువంటి స్థితికి వచ్చింది. సో దీన్ని మనం పితృస్వామిక కుటుంబ వ్యవస్థగా ఏర్పడింది అంటాడు హెన్రీ మోయిన్. ఇక బీపాల్టిస్ అనేటువంటి సామాజికవేత్త ఏమంటాడంటే, నోనో పితృస్వామిక వ్యవస్థ కాదు, ప్రారంభంలో మాతృస్వామిక వ్యవస్థనే ఉండింది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో మాతృస్వామిక వ్యవస్థ మనకు కనబడుతుంది. కానీ మనకు ప్రాచీన కాలంలో కొంత ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి ఎప్పుడైతే కొరతగా ఏర్పడిందో ఆ క్రమంలో మాతృస్వామిక వ్యవస్థ వెళ్ళి పితృస్వామిక వ్యవస్థగా మారింది. కానీ ప్రారంభం నుంచి మాతృస్వామిక కుటుంబ వ్యవస్థలే ఉండేవి అంటాడు బీపాల్టిస్. ఇతని ఉద్దేశం ఏమిటి అంటే, చూడండి, స్త్రీ సంతానం కలిగి ఉంటుంది కాబట్టి ఆ సంతానం పెద్దగా అయ్యేంత వరకు మాత్రమే స్త్రీ కష్టపడాల్సి ఉంటుంది, కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ స్త్రీ యొక్క సంతానం ఒక స్థాయికి వచ్చిన తర్వాత, కాస్త పెద్దగా అయిన తర్వాత ఆ స్త్రీకి ఆ పిల్లలే ఒక బలము.
అదే పురుషుడికి ఆ రకంగా ఉండరు. స్త్రీకి సంతానం కలిగినప్పుడు ఒక 4 కొడుకులు, 2 పిల్లలు, 2 ఆడపిల్లలు ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు ఆ సంతానం ఎవరైతే ఉన్నారో తల్లితో మాత్రమే వారికి సంబంధం ఉంది కాబట్టి, తండ్రి ఎవరు అనేటువంటిది అక్కడ లేదు కాబట్టి, సో తల్లితో ఉన్న వాళ్ళ సంబంధం ప్రకారం ఆ తల్లికి వాళ్ళు ఒక ప్రొటెక్షన్గా ఏర్పడినారు. అందుకనే ప్రారంభం నుంచి స్త్రీ యొక్క డామినేషనే మనకు సమాజంలో కనబడింది, మాతృస్వామిక కుటుంబ వ్యవస్థనే ఉండేది అని చెప్పేసి అంటాడు బీపాల్టిస్. ఎల్హెచ్ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ప్రారంభంలో మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది, కానీ కాలక్రమేణా పితృస్వామిక కుటుంబ వ్యవస్థగా మారింది అని చెప్పేసి ఇతను కుటుంబ వ్యవస్థలో వచ్చినటువంటి పరిణామాలను పేర్కొనడం జరిగింది. ఇక వెస్టర్ మార్క్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఇతను కుటుంబ వ్యవస్థకు ప్రాతిపాదిక వివాహం, కానీ ఆ వివాహం అనేది ఏకపత్ని వివాహమా లేదంటే బహుభార్యత్వమా బహుభర్తృత్వమా అనే దాని విషయంలో ఇతను స్టడీ చేయడం జరిగింది. అంటే ఈరోజు చూడండి, చాలా కమ్యూనిటీలలో బహు వివాహం అనేటువంటిది ఉంది. అయితే 80% ప్రపంచంలో ఏక వివాహమునే కలిగి ఉన్నారు. ఏక వివాహము బహు వివాహం అంటే ఏంటో మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఏక వివాహ కుటుంబం అంటే ఏకకాలంలో ఒక పురుషుడు ఒకే స్త్రీని భార్యగా కలిగి ఉండడం, లేదా ఒక స్త్రీ ఒకే పురుషుడిని భర్తగా కలిగి ఉండడాన్ని ఏక వివాహము అంటారు. బహు వివాహము అంటే ఒక స్త్రీ ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను భర్తలుగా కలిగి ఉండడం, ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ మంది స్త్రీలను భార్యలుగా కలిగి ఉండడాన్ని మనం బహు వివాహ కుటుంబం అంటాం. సో ఈరోజు సమాజంలో బహు కుటుంబాలు ఉన్నాయి, ఏక వివాహ కుటుంబాలు ఉన్నాయి. అయితే సృష్టి ఏర్పడినప్పటి నుంచి ఏక వివాహ కుటుంబంగా ఉండిందా, లేదా ప్రారంభంలో బహువివాహ కుటుంబంగా ఉండి ఏక వివాహ కుటుంబంగా మారిందా అనే దానిపైన లోతుగా అధ్యయనం చేసినటువంటి సామాజికవేత్త లేదా ఆంథ్రోపాలజిస్ట్ మనకు వెస్టర్ మార్క్. ఇతను ఏమంటాడంటే, ప్రారంభము నుంచి ఇప్పటి వరకు కూడా ఏకపత్ని వివాహ కుటుంబ వ్యవస్థనే ఈ సృష్టిలో ఉంది, దాన్నే ఈ సృష్టి ఒప్పుకుంటుంది అని చెప్పేసి అంటున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాడు అంటే, ఒక మగ చింపాంజీ ఒక ఆడ చింపాంజీతో మాత్రమే కలవడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ ఆడ చింపాంజీ మగ చింపాంజీ మధ్యలో తన జీవితాంతము లైంగిక సంపర్కం అనేది జరుగుతుంది, వేరే వాటితో అవి కలిసిపోవట్లేదు. అంటే ఒక మగ చింపాంజీ తను ఎంచుకున్న ఆడ చింపాంజీకి మాత్రమే తను సౌఖ్యాన్ని ఇవ్వగలగడము, తర్వాత వేరే ఆడ చింపాంజీతో కలవడానికి ఇష్టపడకపోవడము, ఆడ చింపాంజీ కూడా ఒక మగ చింపాంజీని ఎంచుకున్న తర్వాత వేరే చింపాంజీలతోటి కలిసిపోకపోవడం అనేటువంటిది ఇదంతా కూడా ఏకపత్ని అనేటువంటిది ఇక్కడ ప్రధానం కనబడుతుంది. కాబట్టి మానవుడు చింపాంజీ యొక్క కోతికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక చింపాంజీలలో ఏ రకంగా అయితే ఉందో మానవులలో కూడా సృష్టి ఏర్పడినప్పటి నుంచి ఏకపత్ని వివాహమే ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే ఒకే భార్య ఒకే భర్తను కలిగి ఉండడం అనేటువంటిది ధర్మబద్ధంగా సృష్టి ధర్మంగా అది కొనసాగుతూ వచ్చింది. తర్వాత కాలంలో ఈ ఆర్థికంగా ఎప్పుడైతే పరిపుష్టతగా పురుషుడు ఆధిక్యతను కొనసాగించాడో ఆ క్రమంలో తన బహుభార్యత్వాన్ని కలిగి ఉండడం, కొన్ని ప్రాంతాలలో అనాగరిక ఆచారాల వల్ల బహుభర్తృత్వం అనేటువంటి వ్యవస్థను కూడా కలిగి ఉండడం అనేది జరిగింది. కానీ ప్రారంభం నుంచి ఏకపత్ని వివాహం అనేటువంటిది కుటుంబ వ్యవస్థకు మార్గము అని చెప్పినటువంటి వ్యక్తి వెస్టర్న్ మార్క్ అనేటువంటి వ్యక్తి. తర్వాత మెకైవర్ అండ్ రాల్ఫ్ లింటన్ అనే సామాజికవేత్తలు ఏమంటారంటే, కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి ఇవన్నీ కూడా కారణమే అని చెప్పేసి వీరు బహుళ కారక సిద్ధాంతమును తెలియజేయడం జరిగింది. బహుళ కారక సిద్ధాంతమును